नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। पूर्व मंत्री बीआरएस जिला अध्यक्ष जोगू रामन्ना ने कहा कि आगामी संसदीय चुनाव में बीआरएस उम्मीदवार की जीत के लिए कार्यकर्ताओं को योजना के अनुसार अभियान चलाना चाहिए। शुक्रवार को जिला केंद्र में प्रमुख कार्यकर्ताओं की बैठक हुई। उन्होंने चुनाव के बारे में बताया और कहा है कि इस महीने की 16 तारीख को केसीआर की बैठक सफल होनी चाहिए। बीआरएस पार्टी मंडल जयनाथ बेला मावला आदिलाबाद रूरल सभ्यवती मुख्य नायकुల సమావేశం మీరందరూ వచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక అభినందనలు। అందరికీ నమస్కారం। ఈ పార్లమెంట్ ఎన్నికలు మనకు ఒక చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు మనకు ఒక ఛాలెంజ్గా ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రతిసారి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, పోయిన ఎన్నికలలో అతి ఉత్సాహంతో అతి నమ్మకంతో అతి నెత్తి మీదే గుమ్ములు వచ్చినట్టు మనందరం ఎన్ని పనులు చేసినాం, మనకి ఏం గెలుపుకు దోగా లేదు అనేటటువంటి ధీమాతో ఉన్నాం తప్ప మనం చేసినటువంటి పథకాల్ని ఇంటింటికి తీసుకుపోవడంలో ప్రతి ఒక్కరికి చేసినటువంటి కుటుంబాలకు మనం కలవలేక అతి ధీమాతో ఉన్నాం కాబట్టి ఒక పొరపాటు జరిగింది। దయచేసి మీరు కూడా మరి పోయిన ఎన్నికలలో అదే రకంగా ధీమాతో ఉంటుంది, మీరు నేనున్నా మీరు। కానీ ఇప్పుడు ఏమైంది, మనకి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో మొదటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి। నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు, మీరందరూ రేపటి నుంచి అసలు యాక్చువల్లీ ఇయ్యాలనే కానీ మన పెళ్ళిళ్ళు అప్పుడప్పుడు అడ్డం వస్తాయి। ఇలా రూరల్ మండల సంబంధించిన రమేష్ దగ్గర బంధువు పెళ్ళి ఉన్నది నాలే, ఒక లీడర్ లేకపోతే పని ఆగచ్చు మండలం। రేపు నాగేశ్వర ఇంటికి ఉండొచ్చు, మా దేవాల ఇంటికి ఉండొచ్చు, మరోసారి ఇంటికి ఉండొచ్చు, ఇంకెవరింటికి ఉండొచ్చు। దయచేసి ఎవరో ఒక లీడర్ ఇంటికి ఉంటే ఆ లీడర్గా లేకుండా మీరు పని కంటిన్యూషన్ చేసుకోవాలి। దానికి సంబంధించినందుకు ఇలా నేను ఒకటే మండల ముఖ్య నాయకుడు, నేను కొన్ని పదవులు చెప్తాను, తర్వాత మీకు మీ మండలంలో కొంత ఇంకా కుటుంబాల గురించి చేసుకుంటారంటే మీ మండలం టీం ఇష్టం, దానికి ఏమి మనకు అభ్యంతరం లేదు। కానీ ఎట్టి పరిస్థితుల్లో యునానిమస్గా ఏకగ్రీవంగా అందరి సమ్మతంతో పర్ఫెక్ట్గా 30 రోజులు ఉన్నది, ఇలా 12 అయింది, రేపు 13 నాడు ఎన్నికనే ఉంటుంది కాబట్టి సరిగ్గా నెల మనకు సమయం అనుకుంటున్న బాగుందని చెప్పి అందుకొరకే దయచేసి మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇలా పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఏ మండల నాయకులు ఆ మండలం సంబంధించి రేపు ఏ గ్రామానికి వెళ్తున్నారో ఇలా గ్రామం షెడ్యూల్ చేసుకుంటారు। మండల నాయకులు వెళ్ళినప్పుడు ఆ గ్రామ నాయకులు ఇంటింటికి తిరిగేటానికి కూడా కార్యక్రమం, మన టీం వచ్చింది, మన టీం ప్రచారం మొదలైంది అనేది రేపటి నుంచి ఖచ్చితంగా అన్ని మండలాల సంబంధించిన ముఖ్య నాయకులు వచ్చారు కాబట్టి ఇప్పుడు
మేము చెప్తున్నాం మనకు ఆ పదవులు ఉండొచ్చు